హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి బంగాళదుంప కర్రీ అండి. కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా బంగాళదుంపలు కడుక్కోవాలి, కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బంగాళదుంపలన్నిటినీ వాటర్లో సాల్ట్ వేసి ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. బంగాళదుంపలన్నీ ఉడికిన తర్వాత పైన తోలుని తీసేసుకోవాలి. మొత్తాన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలను కూడా వేసుకొని 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చాపిచ్చాగా దంచిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి 2 స్పూన్లు. కూర అంతటికి కలిసే వరకు ఒక 5 మినిట్స్ కలుపుకుంటే కూర రెడీ అయ్యానండి. ఈ కర్రీ రైస్లోకైనా టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.